ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 28వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం మంగళవారం. తిథి పాడ్యమి మధ్యాహ్నం 1:40 వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 1:55 వరకు. అమృతకాలం ఉదయం 10:42 నుంచి 12:18 వరకు. వర్జ్యం ఉదయం 7:28 తిరిగి రాత్రి 7:38 నుంచి 9:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుంచి 9:23 వరకు. తిరిగి రాత్రి 10:44 నుంచి 11:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 5:39. ఈరోజు విశేషం కార్తీక బహుళ పాడ్యమి. ఈరోజు మహిళలు దీపారాధన చేస్తే సుఖ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంలో దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. కార్తీక మాసం నెల రోజులు అత్యంత నియమనిష్టలతో ఉంటారు. కార్తీక మాసం నియమాలు పాటించేవారు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. చలిగాలులు పెరిగే సమయం కాబట్టి ఈ నెలలో పేదలకు అనాథలకు స్వెట్టర్లు దుప్పట్లు కంబళ్ళు దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. దాన ధర్మాలు గోప్యంగా చేసిన వారికి ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే. కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రాలు, గంగ కంటే పుణ్యప్రదాలైన తీర్థాలు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది, మహిమాన్వితమైంది, శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ కార్తీక మాసం స్నానాలకు వివిధ వ్రతాలకు శుభప్రదమైనది. ఆధ్యాత్మిక ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తం లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయని వారు ఆరిన దీపాలను వెలిగించడం వలన గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చు. కార్తీక మాసంలో ఉభయ పక్షాలందు అనేక వ్రతాలు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదా శివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అసుతోషుడు అన్న పేరు వచ్చింది. అభిషేక ప్రియ శివం శివునికి అలంకారాలతో రాజోపచారాలతో నైవేద్యాలతో పనిలేదు. మనస్సులో భక్తి నుంచుకొని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహ దోషాలు ఈతి బాధలు ఉండవు. శివుణ్ణి శ్రీవృక్ష పత్రాలతో పూజిస్తే స్వర్గంలో 1,00,000 సంవత్సరాలు జీవిస్తారు. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలను ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోష కాలంగా చెప్పబడింది. ప్రదోష కాలంలో శివారాధన శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. శివాలయంలో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్యకార్యాలు ఆచరించడం ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్ని ఇస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యాద్యం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవు నెయ్యి ఉత్తమం, మంచి నూనె మధ్యమం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగపరంగా శుభ ఫలితం ఉంటుంది. ఆశలు చిగురిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు. కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. భవిష్యత్తు అనుకూలిస్తుంది. ధనలాభం ఉన్నా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైన వారి నుంచి సలహాలు తీసుకోవాలి.
తొందరపాటు వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. వ్యాపారంలో కొంత శ్రమ ఉంటుంది. అభీష్ట సిద్ధి ఉంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఈరోజు మీరు మంచి ఫలితాలు అందుకుంటారు. కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. సొంత నిర్ణయాలు మంచి విజయాన్ని అందిస్తాయి. మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేష లాభాలు ఉన్నాయి. సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గృహ నిర్మాణ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సతీమణికి కెరియర్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. సొంత నిర్ణయం ధర్మ మార్గంలో నడిపిస్తుంది. ఒత్తిళ్లు ఉంటాయి. తెలివిగా సంభాషించాలి. ఒక పనిలో పురోగతి ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది. కాదు అనుకున్న పని ఒకటి దిగ్విజయంగా పూర్తవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవ ధ్యానం అవసరం. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఈరోజు మీరు ఓ శుభవార్తను వింటారు. దీనివల్ల సంతోషంగా ఉంటారు. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. కొన్ని పనులు పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సమయాన్ని వృధా చేయకూడదు. విష్ణు స్మరణ మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన పనులన్నింటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులు సహాయ సహకారాలు అందజేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మిగిలిన విషయాల్లో సందర్భాన్ని బట్టి వ్యూహాలు మార్చుకుంటూ పనులు పూర్తి చేయాలి. వాదాలకు దూరంగా ఉండాలి. ఆపదలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కృషికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు. వృత్తిరీత్యా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ రోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. ఆంజనేయ స్వామి స్మరణతో కార్యసిద్ధి ఉంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు సరైన ప్రణాళికలతో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. దైవానుగ్రహం విశేషంగా ఉంటుంది. ప్రయత్న బలం అవసరం. ధనలాభం అధికార లాభం ఉంటాయి. తగినంత గుర్తింపు ప్రశంసలు పొందుతారు. కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి. సంకల్ప సిద్ధి ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో తీసుకునే నిర్ణయం కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు.
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు తగ్గుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడం వల్ల భవిష్యత్తులో మీకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి. ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వ్యాపారస్తులు ఇతరులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. లక్ష్మీ స్తుతి శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు సూచనలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దేనికి వెనుకాడవద్దు. ధైర్యంగా ముందుకు సాగాలి. ఎటు చూసినా ఉత్తమ ఫలితం గోచరిస్తుంది. ఇప్పుడు చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వస్తు లాభం ఉంటుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. కొందరికి మీ వల్ల సహాయం అందుతుంది. నూతన వ్యక్తుల వలన కొన్ని పనులు పూర్తవుతాయి. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి. సమయం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదేవతా స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే సమయం. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ధర్మబద్ధంగా పైకి వస్తారు. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. తగినంత ప్రయత్నం ఉంటే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. సమాజంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది. ఆవేశానికి దూరంగా ఉండాలి. ధనధాన్య లాభం ఉంది. ఆపదలు తొలగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆకస్మిక ధనయోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. స్త్రీల మూలకంగా శత్రుబాధలు అనుభవిస్తారు. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. విదేశీయాన ప్రయత్నం సులభం అవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి. సమయం అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశివారు శుభ ఫలితాలు పొందుతారు. తులారాశి. ఈరోజు ఈ రాశివారు బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో సమస్యలు తొలగుతాయి. గత అనుభవంతో మేలు జరుగుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఉద్యోగంలో జాగ్రత్త. కొందరి వల్ల అశాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఖర్చు తగ్గించాలి. విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కొన్ని విషయాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. మీ భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది.
నవగ్రహ శ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన విజయం సాధిస్తారు. దగ్గర వారితో కలుపుగోలుగా వ్యవహరించండి. అభిమానించేవారు పెరుగుతారు. సంతృప్తినిచ్చే ఫలితం ఒకటి ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవ ధ్యానం అవసరం. శారీరక అనారోగ్యం కొంతవరకు కుదుట పడుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. ధన వ్యయం తప్పదు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉంటాయి. అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఏదైనా పనిని ఆలోచనాత్మకంగా చేస్తే భవిష్యత్తులో మీకు మేలు చేస్తుంది. ఈరోజు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఈ కారణంగా ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. గురు శ్లోకం చదవండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం సహకరిస్తుంది. అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అర్హతను పెంచుకుంటూ లక్ష్యాన్ని సాధించండి. అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక అంశాలు బాగుంటాయి. అయినా ఖర్చు విషయంలో తగు శ్రద్ధ అవసరం. ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి చేయండి. నలుగురిని కలుపుకుపోవాలి. గృహ వాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆత్మీయులు దగ్గరవుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేష ఆదరణ లభిస్తుంది. ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు. దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఇంటి పెద్దల ఆశీస్సులు, కుటుంబ సభ్యుల నుంచి అన్ని విషయాల మద్దతు లభిస్తాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం సహకరిస్తుంది. గత అనుభవాలను గుర్తుపెట్టుకుని పనిచేస్తే ఫలితం ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించిన తర్వాతే పని ప్రారంభించాలి. స్వవిషయాలను ఇతరులతో చర్చించవద్దు. అపార్థాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఒక మేలు జరుగుతుంది. ధర్మ కార్యాలు చేయడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు. ప్రస్తుతం గ్రహస్థానాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మొత్తానికి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. దీంతో పాటు మీరు సంతృప్తిని కూడా పొందుతారు. ప్రస్తుతానికి సమయం యొక్క విలువను గుర్తించండి. ఈరోజు కొన్ని పాత ఆస్తులకు సంబంధించి వివాదాలు ఉండవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఇష్ట దైవాన్ని ధ్యానించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు శాంత చిత్తంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుతారు. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ధనలాభం సూచిస్తుంది. బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించండి. ఎవరిని అతిగా నమ్మకూడదు. చేతిదాకా వచ్చిన పని చేజారకుండా చూసుకోవాలి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు.
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం, వాహన సౌఖ్యం. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. సూర్యనారాయణమూర్తిని స్మరించండి. మంచి జీవితం లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తిలో పైకి వస్తారు. మంచి భావనతో తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తును ఇస్తాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అద్భుతమైన ఫలితం ఒకటి కనిపిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు. కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు. మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. ఇది మాత్రమే కాదు, మీరు కొంత ముఖ్యమైన సమాచారాన్ని కూడా పొందవచ్చు. మీరు మీ భవిష్యత్తుకు సంబంధించి ఏవైనా ప్రణాళికలు వేస్తుంటే మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. అయితే ఇతరుల నుంచి సలహాలు తీసుకోవచ్చు. ఈరోజు మీరు మీ భాషపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు చేపట్టిన ఏ పనిలో అయినా విజయం సాధించగలరు. ఏదైనా చేసే ముందు దాని సానుకూల ప్రతికూల ప్రభావం గురించి ఆలోచించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.